దక్షిణ కొరియా మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో లోకేష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ తో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు 1,00,000 ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ తెలిపారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ కొరియన్ టెక్ స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. సియోల్ హోసంగ్ ప్రధాన కార్యాలయంలో హోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో ఏపీ సిద్ధంగా ఉందన్నారు. 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.